మరి 42% ఇవ్వాల్సిన ప్రభుత్వం 17 మాత్రమే ఇచ్చింది కదా. మరి బీసీలకు అన్యాయం జరుగుతుంది. దీని పట్ల మీ అభిప్రాయం? బీసీలు బిచ్చగాళ్ళలాగా చూస్తున్న ఈ పార్టీలు. బి అంటే బిచ్చగాడు, సి మనం సిలా ఉండాలా. శాసించే స్థాయికి బీసీలు రావాలని నేను కోరుకుంటున్నా. వీరులను స్మరించుకుంటున్నాం కదా, మరి బీసీలు ఎందుకు యూనిటీ కాలేకపోతున్నారు? ఎక్కడ లోపం ఉంది? మన దాంట్లో మనకు ఒకడు ఎదుగుతుంటే ఇంకోడు కిందికి జార గుంజినట్టు, కాలు పట్టి గుంజినట్టుగా. మరి 42% ఇవ్వాల్సిన ప్రభుత్వం 17 మాత్రమే ఇచ్చింది కదా. మరి బీసీలకు అన్యాయం జరుగుతుంది. దీని పట్ల మీ అభిప్రాయం? ఉన్నత వర్గాలలో అగ్రవర్ణాలు ఉండి కింది స్థాయిలో ఒక బీసీ కమిషన్, ఎస్సీ కార్పొరేషన్ చిన్న చిన్న పోస్టులలోనే మనం బీసీలని, ఎస్టీలని, ఎస్సీలని పెడుతురు. బడుగు బలహీన వర్గాలను అనగదొక్కుతురు. ఇవాళ యాదాద్రి భువనగిరి జిల్లా ఆసియా ఖండంలోనే ఏకశిల విగ్రహంగా పేరొందిన ఈ గుట్ట మీద సర్దార్ సర్వాయి పాపన్న యొక్క విగ్రహం ఉంది. ఆ విగ్రహానికి తనను స్మరిస్తూ పూలమాలలు అర్పించిన సందర్భం. అదే సందర్భంలో తను చేసినటువంటి త్యాగాలు ఏమిటి, అతను ఎందుకు స్మరించుకోవాలి, అతను ఏ రాజ్యం కోసం పోరాటం చేసిండు, మరి ఎందుకు బహుజనుల పేరు మీద ఇంకా ప్రజలు అణగారిన వర్గాలుగానే మిగిలిపోతున్నారు అనేటువంటి సాక్ష్యంలో భాగంగా ఇవాళ మనం అడిగే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్నగారు. వీరులను స్మరించుకుంటున్నాం కదా, మరి బీసీలు ఎందుకు యూనిటీ కాలేకపోతున్నారు? ఎక్కడ లోపం ఉంది? బీసీలు ఎందుకు ఒక్క తాటిపైకి రాలేకపోతున్నారంటే, మన దాంట్లో మనకు ఒకడు ఎదుగుతుంటే ఇంకోడు కిందికి జార గుంజినట్టు, కాలు పట్టి గుంజినట్టుగా ఒక రెడ్డి కానీ, ఒక రావు కానీ, ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నటువంటి మనకంటే ఎక్కువ కులాల వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు చెప్పినట్టుగా ఇంకా మనం బానిసలుగా ఉన్నాం కాబట్టి మనం ఒక వేదికపైకి రాలేకపోతున్నాము. బీసీలు అందరూ ఒక తాటిపైకి రావాలంటే మొదటగా మనందరికీ పూర్తి అవగాహన రావాలి. బీసీ అంటే ఏంది, బీసీ బిడ్డలు ఏం చేయాలి, ఎలా ఉండాలి, బీసీ కూడా ఒక రెడ్డి కిందికి ఎందుకు పోవాలి, ఒక రావు కిందికి ఎందుకు పోవాలి, ఒక ఎస్సీ, ఎస్టీ, బీసీ అందరూ ఒక్క తాటిపైకి వచ్చి ఏకదాటిగా ఒకటే నినాదంతో ముందుకెళ్ళాలని నా యొక్క కోరిక. మీరు చెప్పండి అన్న. బీసీలలో రాజ్యాధికారం పేరు మీద ఈ మధ్య 42% రిజర్వేషన్స్ అంటూ రకరకాలుగా మాట్లాడుతున్నారు కదా. మరి 42% ఇవ్వాల్సిన ప్రభుత్వం 17 మాత్రమే ఇచ్చింది కదా. మరి బీసీలకు అన్యాయం జరుగుతుంది. దీని పట్ల మీ అభిప్రాయం? గత 60 ఏళ్ళ నుంచి అణగారిన వర్గాలకు, బీసీ కులాలకు అన్నిటికీ కూడా అగ్రవర్ణాలు పైచేయి సాధిస్తూ అన్ని వర్గాలలో కూడా ఉన్నత వర్గాలలో అగ్రవర్ణాలు ఉండి కింది స్థాయిలో ఒక బీసీ కమిషన్, ఎస్సీ కార్పొరేషన్ చిన్న చిన్న పోస్టులలోనే మనం బీసీలని, ఎస్టీలని, ఎస్సీలని పెడుతురు. బడుగు బలహీన వర్గాలను అనగదొక్కుతురు. అక్కడి నుంచి అదే స్థాయిలో ఉంచుతురు. వాళ్ళని ఎగరేయకుండా, వాళ్ళు ఒక సంఘటితం కాకుండా వాళ్ళు ఎన్నో ఎత్తులు చేసి అధికార పక్షంలో ప్రతిసారి కూడా అగ్రకుణాలను ఉండి కూడా మనసొంటి మధ్యతరగతి ఆర్థిక పరంగా లేనందుకు చిన్న చూపు చూసుకొని ఈరోజు కూడా బీసీలలో సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయ పరంగా అన్ని వర్గాలలో కూడా మేము సంఘటితమై ఇలాంటి కార్యక్రమాలు యువతను ఉత్తేజపరుస్తూ కూడా మేమందరినీ ఏకదాటిగా తీసుకొని రాజాధికారం సాధించామని మేము ఏకదాటిగా సంఘటన చేస్తున్నాము. మీరు చెప్పండి, ఓబీసీ నాయకత్వం నుంచి బీసీలు ఈ దేశంలో 52% ఉన్నారు కదా, వాళ్ళకి 27% రిజర్వేషన్ ఉంది. అసలు ఎందుకు మీరు అంత జనాభా ఉండి 27% రిజర్వేషన్ పొందడం అనేది మరీ అన్యాయం కదా? బీసీ బిడ్డలు ఎందుకు ఒకటి కాలేకపోతున్నారు? ఎందుకు మీరు అనుకున్నది సాధించలేకపోతున్నారు? బీసీ బిల్లులు కానీ, బీసీలకు సంబంధించినటువంటి కేంద్రంలో బీసీ బడుగు వర్గాలకు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి పాలనలో మహిళలకు కూడా 33% రిజర్వేషన్. అయితే బీసీ ముఖ్యమంత్రిని ప్రకటించిన ఏకైక తెలంగాణ భారతీయ జనతా పార్టీ మేము అధికారంలోకి వస్తే బీసీ ముఖ్యమంత్రిని చేస్తాననేటువంటి విషయాన్ని రాజకీయ పార్టీలు కాదు, బీసీ వర్గాల నుంచి మీరు చెప్పండి. ఓకే, రాజకీయాలు ఏదైనా ఉంటుంది. ఇతర పార్టీలు కూడా టీఆర్ఎస్ వాళ్ళు పోతే వాళ్ళ కొడుకు పోతే బిడ్డ పోతే మనమడు. ఇతర పార్టీలు ఫర్ ఎగ్జాంపుల్ అన్ని పార్టీలు కూడా, కాంగ్రెస్ పార్టీ కూడా, టీఆర్ఎస్ పార్టీ కానీ. వినండి సార్, ఇప్పుడు మనకు కావాల్సింది ఏంది? బీఆర్ఎస్ అయినా, బీజేపీ అయినా, టీఆర్ఎస్ అయినా, ఏదైనా ఈవెన్ ఏ పార్టీ అయినా వినండి. రాజకీయాలు మనకు కాదు. మన బీసీ వర్గాలు 52% ఉన్నారు, మనకి 27% రిజర్వేషనే ఉంది. మన రాజకీయ పార్టీలు మన వేదికల్లో మాట్లాడుకోవచ్చు. అసలు ఎందుకు మన వాళ్ళు చైతన్యం అవ్వట్లేదు?
రాజకీయాలతో సంబంధం లేకుండా రిజర్వేషన్ ప్రక్రియ మీద బీసీలకు జరిగే అన్యాయం మీద మాట్లాడు. ఈ అన్యాయం 42% వాస్తవంగా బీసీలకు రావాలి. కానీ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కానీ మున్సిపల్ ఎన్నికల్లో కానీ 17% రిజర్వేషన్ ఇచ్చినటువంటి ఈ ప్రభుత్వాన్ని మనం బీసీలు ఆలోచన చేయాలా. ఎవరికో ఒకరికి ఎస్టీకి కానీ ఒక బీసీకి కానీ ఒక మంత్రివర్గంలో స్థానం ఇచ్చి ఒక చైర్మన్ ఇస్తే బీసీలు బిచ్చగాళ్ళలాగా చూస్తున్న ఈ పార్టీలు. బి అంటే బిచ్చగాడు, సి మనం సిలా ఉండాలా, శాసించే స్థాయికి బీసీలు రావాలని నేను కోరుకుంటున్నా. కాబట్టి బీసీలందరూ కూడా ఇప్పటికైనా కూడా ఒక్కటి కావాలా, బీసీ రాజ్యం రాబోయే రోజుల్లో రావాలా. ఏ పార్టీ అయినా సరే ఒక బీసీ ముఖ్యమంత్రిని ప్రకటించాలా. బీసీలందరూ ఆలోచన చేసి ఎవరైతే బీసీ ముఖ్యమంత్రిని ప్రకటిస్తారో వారికి ఓట్లేయాలని చెప్పని బీసీల చైతన్యం రావాలని బీసీలందరినీ నేను కోరుతా ఉన్నా. బీసీ రాజ్యం తెలంగాణలో రాబోతుందని చెప్పి మేము ఆశిస్తున్నాం. అందరూ బీసీలు ఏకం కావాలని కోరుతున్నాను. వాస్తవానికి రాజ్యాధికారం వాళ్ళు తలుచుకుంటే ఈజీగా వస్తుంది, ఎస్సీలు ఎస్టీలు సంబంధం లేకుండా వస్తుంది. కానీ ఎందుకు బీసీలు ఐక్యంగా ఉండలేకపోతున్నారు? ఎందుకంటే ఈ అన్ని పార్టీలు ఏం చేస్తున్నాయంటే ఒక పార్టీ నుంచి ఒక రెడ్డిని నిలబెట్టి రెండో పార్టీ నుంచి అదే పార్టీ నుంచి బీసీని ఎగేసి ఇంకో పార్టీ నుంచి కూడా బీసీని ఎగేసి రెడ్డి సామాజిక వర్గాన్ని వాళ్ళనే గెలిపించుకోవడానికి లోపాయికారిగా మారి మన వాళ్ళని అనగదొక్కుతూ వాళ్ళే ముందుకు వస్తున్నారు. దాని గురించి మన బీసీ బడుగు బలహీన వర్గాలన్నీ ఒకటై బీసీలను ముందుకు దోచి యువతను ముందుకు దోచి మనమే సీనియర్లు కాకుండా యూత్ను ఎంకరేజ్మెంట్ చేసిన నాటే మన బీసీ సామాజిక వర్గం ముందుకు పోతుంది. మీరు చెప్పండి, ఏంది అసలు బీసీలకు ఎందుకు అన్యాయం జరుగుతుంది? అసలు మనం బీసీలు ఏం చేయాలి? బీసీలు ఒకప్పుడు వెనకటి నుంచి వస్తున్న పటార్లు వీళ్ళంతా మనల్ని ఏం చేసిరంటే బీసీ అనేవాడు పర్సంటేజ్ ఎక్కువ. బీసీని అనగదొక్కితే మనం రాజ్యం వెళ్ళొచ్చు. పక్కన ఉన్నోడు వాడు ఏం చేసిండంటే ఇప్పుడు పటవారి కాకుండా వేరేటోని సపోర్ట్ చేసిరు అనుకోండి, పటవారి మనకు రూపాయి ఇస్తాడు, మనకి ఇది చేస్తాడు. మన పక్కన ఉన్నోడు ఏం చేస్తారా? మనం వీడిని సపోర్ట్ చేసినాం అనుకో, మన దాంట్లోనే మనకే పుల్లలు పెట్టి మనల్ని చంపుకునేటట్టు చేస్తాడు అని ఇదంతా కాపోళ్ళు కానీ రెడ్డోళ్ళు కానీ వీళ్ళందరూ కలిసి అగ్రకులాలన్నీ కలిసి మళ్ళీ దాంట్లో మనకు పుల్లలు పెట్టి ఫస్ట్ మనల్ని విడగొట్టి రాజకీయం చేస్తాడు. అందుకని వీళ్ళని ఎప్పుడు ఎదగనియొద్దు, ఏం చేయొద్దని ఈ గొప్ప రెడ్డి కులాలన్నీ కలిసి మన బీసీలని అనదొక్కి పరిపాలన సాధిస్తారన్నట్టు. దానికోసమని బీసీలంతా ఇది గమనించి ఇది తెలుసుకొని ఫస్ట్ మనలో మనం చైతన్యం తెచ్చుకోవాలి. అన్నదమ్ములు గొడవ పెట్టుకోకుండా ముందుకు నడిపించుకొని బీసీలంతా ఏకం చేసి అగ్రకణాలని తొక్కేసి మనం రాజ్యాన్ని సాధించుకోవాలి. అన్న మీరు చెప్పండి, గతంలో అరుణ్ శౌరి అని ఒక బీజేపీ నాయకుడు ఉంటుండే. మండల్ కమిషన్ వచ్చిన తర్వాత బీసీలకు 27% రిజర్వేషన్ ఇవ్వగానే రిజర్వేషన్ ఎయిడ్స్ అంత ప్రమాదకారి కాబట్టి ఇవి రిజర్వేషన్ ఇవ్వద్దని దోబీఘాట్లు ఉత్తుకుడు, బట్టలు ఉత్తుకుడు, రోడ్లు ఊకుడు చేసిండ్రు కదా. బీసీల పట్ల విపరీతమైన వ్యతిరేకత పాటించండు. ఇప్పుడు బీసీలకు 42% రిజర్వేషన్ కావాలనే అంశం వచ్చినప్పుడు దాని మీద మీ అభిప్రాయం? ముఖ్యంగా నా పేరు ఉపేందర్ గౌడ్, నేను మహబాద్ జిల్లా నుంచి వచ్చాను. నేను కూడా బీసీ నుంచి గీత కార్మిక శాఖ అధ్యక్షుడిగా ఉన్నాను. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ముఖ్యంగా వీళ్ళందరూ కూడా బీసీల గురించి మాట్లాడుతున్నంతసేపు బాగానే ఉంటుంది, కానీ ఏకదాటి మీదికి ఎవరైతే బహుజన కులాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళందరికీ కూడా నేను ఒకటి చెప్తున్నానండి. ఇప్పుడున్న రాజకీయాలు ఆడేటువంటి గేమ్లలో మనం బలిపశులం కావద్దు. వాళ్ళు 42% ఒకరు అంటారు, 48% ఎవరు, వీళ్ళందరూ కాదు. వీళ్ళందరికీ సమాధానం చెప్పాలంటే మనం ఇప్పుడు బడిసెలు పట్టాల్సిన అవసరం లేదు, తిరగబడి ముందుకెళ్ళి దాడి చేయాల్సిన అవసరం లేదు. నా ఒక్క ఒపీనియన్ ఏంటంటే అందరికీ సపోర్ట్ చేసినట్టు ఉండాలి. ఓటేసినప్పుడు బీసీల మందరం కలిసి ఈ ఒక్కసారి బీసీ ముఖ్యమంత్రిని చేసుకోవాలనే ఒక కసితోటి ఉన్నప్పుడు బీసీ నుంచి ఎవరు నిలబడ్డా కానీ, ఏ రాష్ట్రం మన జిల్లాలో ఎవరు నిలబడ్డా కానీ బీసీకి మనము ఒక ఓట్ అనే ఒక మంచి బలమైనటువంటి ఒక బడిసెతోటి మనం ఓటేస్తే ఆటోమేటిక్గా మనం కొట్లాడి తీసుకోవడం వల్ల ఏది లేదు. మనం తెలివితోటి గెలవాలి, తెలివితోటి ఓటు వేసుకోవాలి. ఆ ఓటుని బీసీలో ఉన్నటువంటి నాయకులకు కానీ ముఖ్యమంత్రిగా మనం కొలిసే వాళ్ళు ఎవరైతే అనుకుంటారో వీళ్ళందరికీ వేసినప్పుడు బీసీ ప్రభుత్వం వస్తుంది తప్ప ఈ రాజకీయాలతోటి చేస్తాము అనేటోళ్ళతోటి అయితే మాత్రం కాదు. అవేర్నెస్ రావాల్సింది బీసీ బిడ్డలకు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలో వాళ్ళకు చైతన్యం వచ్చినప్పుడే బీసీ రాజ్యాంగం వస్తుంది తప్ప అప్పటిదాకా ఈ బీసీ బిడ్డలు మొత్తం కూడా పెత్తనందారు చేతుల్లో దోపిడీ గురిగాక తప్పదు. ఎలా ఉన్నారు? బాగున్నా తమ్ముడు. ఏంటి అసలు ఇవాళ ఏంటి ప్రోగ్రామ్ ఏందన్న?
376 జయంతి ఉత్సవాలు ఘనంగా చేస్తున్న పాపన్న మహా యుద్ధ వీరుడు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి. ఎందరో మహానుభావులు అణగాడిన వర్గాలను, అట్టడుగు వర్గాల నుంచి ముందుకు తీసుకొచ్చి ఒక సైన్యాన్ని ఏర్పరచుకొని కిలాషాపురం నుండి భువనగిరి కోటకు వచ్చి, భువనగిరి కోట నుంచి గోల్కొండ కోట నీలిన మహారాజు జయంతి ఉత్సవాలు ప్రతి పల్లెన, ప్రతి వాడన, ప్రతి గ్రామాన, ప్రతి జిల్లాలో నిర్మిస్తున్నారు తమ్మి. ఇది కొన్నేళ్ల క్రితం మరుగున పడింది. ఇప్పుడు అందరి వెలుగులో వచ్చింది. బహుజన నాయకుడు కాబట్టి అందరూ స్మరించుకోవచ్చు. ఒక గౌడులే కాదు, సాకలి, మంగలి, కుమ్మరి, వడ్రంగి, ఔసలి, కౌసలి అందరూ కూడా ఈ జయంతి ఉత్సవాల్లో పాల్గొనాలి. ఎస్టీ, ఎస్సీ, మైనార్టీలు కూడా ఈ జయంతి ఉత్సవాల్లో పాల్గొని పాపన్నని ఘనంగా మనం స్మరించుకోవాలి. ఎందుకంటే మన చరిత్రను అగ్రకులాలు అనగదొక్కి కానురాకుండా చేసి ఛత్రపతి శివాజీ కంటే మహా గొప్పవాడు పాపన్న. ఆనాడు భూస్వాములకు వ్యతిరేకంగా అట్టడుగు వర్గాలని వెంపడించుకొని రాజ్యాధికారి కోసం పోరాటం చేసిన మహనీయుడు పాపన్న గారు. పాపన్న చరిత్రను మరుగున చేసిన అగ్రకులాలకు ఈరోజు కనువిప్పుగా కలగాలని మేము ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం తమ్మి. ప్రతి సంవత్సరం వర్ధంతి, జయంతి భువనగిరి కోటలో చేస్తూ జిల్లా వ్యాప్తంగా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ స్థాయిలో మొన్న లాస్ట్ టైం కూడా ఢిల్లీలో కూడా అన్ని రాష్ట్రాల ప్రజలతోటి మైమేకమై పాపన్న చరిత్రను ఇంకా దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా పునరుగొల్పాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ రాష్ట్ర ప్రజలను, భోపాల్ వాళ్ళని కానీ, ఉత్తరాఖండ్ వాళ్ళని కానీ, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, బీహార్, మహారాష్ట్ర, గుజరాత్, నేపాల్ అన్ని రాష్ట్రాల గౌడ సోదరులను కోరుతూ అట్టడుగు వర్గాల అందరినీ కలుపుకొని ముందుకు పోయి పాపన్న రాజ్యం రావాలి, బీసీలదే అధికారం రావాలి, పాపన్న కలగన్న రాజ్యం రావాలనేది మన ఆకాంక్ష తమ్ముడు. మన ఇక్కడ వచ్చిన నాయకులు ప్రతి నాయకుల్లో కూడా ఈరోజు చైతన్యం వచ్చింది. వెనకడ బీసీ అంటే భయం. ఒక గ్రామాలలో ఒక పటేల్ని కాదని వేరే చేసేది కాదు. పటేల్ని చూస్తే బీసీలు పటేల్ ఏమంటాడు, పటేల్ కాదని పోతే ఓ కార్యం చేయాలన్నా, ఓ కార్యక్రమం చేయాలన్నా, ఒక గ్రామ స్థాయిలో ఏ కార్యక్రమం మొదలు పెట్టాలన్నా అగ్రకుల అందే పెత్తనం ఉండే ఆనాడు. ఈనాడు బీసీలదే వచ్చింది. ఇలా బీసీ రాజ్యం వస్తుంది. అతి త్వరలో అధికారం కూడా బీసీలదే అని గర్వంగా చెప్పుకునే స్టేజీ తొందరలో ముందుందన్నది ఈ ఛానల్ ద్వారా ప్రజలకు, బీసీ నాయకులకు, అన్ని పార్టీలలో ఉన్న రాజకీయ నాయకులను ఒకటే కోరేది, బీసీ అనే ఒక వాదంతో పోదాం. రాజకీయం వేదిక అనేది వేరు, బీసీ వేదిక అనేది వేరు. బీసీ అంటే 132 ఉపకులాలు ఏకదాటికి వచ్చి పోరాటం చేస్తే ఈ రాజ్యాధికారం వస్తుంది అనేది నా కోరిక తమ్ముడు. ఈ ప్రపంచంలో ఒక్కరితోటే మొదలవుతుంది. ఏదైనా 0 నుంచి మొదలయ్యి 100కి వస్తుంది. దాన్ని మనం సాధిస్తాం. త్వరలో బీసీ అధికారాన్ని కూడా, బీసీ ముఖ్యమంత్రిని చూడబోతున్నాం. త్వరలో బీసీ మంత్రివర్గాన్ని కూడా విస్తరించి మన బీసీ రాజ్యాన్ని తెచ్చుకునే టైము తొందరలో ఉందనేది నా కోరిక తమ్ముడు. ఈరోజు సర్దార్ సర్వాయి పాపన్న 376వ దినోత్సవం సందర్భంగా ఈ బీసీ బిడ్డలు ఏం చెప్తున్నారంటే, అవకాశవాదంగా రాజకీయ నాయకులకు తొత్తులుగా ఉండడం కంటే ఓటు అనే ఆయుధం ద్వారా చైతన్యం చేసి రాజ్యాధికారం సాధించినప్పుడు మన రాజ్యం మనకు వస్తుందని చెప్తా ఉన్నారు. కాబట్టి చూద్దాం, మరి వేదికల మీద ప్రసంగాలైనా మరి గ్రౌండ్లో కూడా వీళ్ళు పనిచేసి ప్రత్యేకమైనటువంటి ఉద్యమ పోరాటాల ద్వారా బహుజన రాజ్యాధికారం తీసుకొస్తారా సర్దార్ సర్వాయి పాపన్న ఆశయానికి అనుగుణంగా? కాబట్టి మనం వేచి చూసే ప్రయత్నం చేద్దాం. మనము అడగగానే ఇంటర్వ్యూ ఇచ్చినందుకు బీసీ బిడ్డలందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటితో ఈ యొక్క ఇంటర్వ్యూ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. నమస్కారం.